నమస్తే ఎస్వీ న్యూస్ కి స్వాగతం. జెండా వందనం జరిగింది. లయన్స్ క్లబ్ చారిటబుల్ ట్రస్ట్ వృద్ధాశ్రమంలో ఘనంగా నిర్వహించారు. ఈ ప్రోగ్రామ్ కు అధ్యక్షుడు డాక్టర్ వై మోహన్ రెడ్డి, చార్టర్ ప్రెసిడెంట్ కందల పాపిరెడ్డి, చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఎన్ రామ్మోహన్ రావు, సెక్రటరీ వై యాదగిరి రెడ్డి, ట్రెజరర్ కె లక్ష్మీనారాయణ రెడ్డి, ప్రెసిడెంట్ డి బి ప్రకాష్ రావు, ఎన్ సూర్యచంద్రరావు, ఫాస్ట్ చైర్మన్ పోతుల రాములు, కోటగిరి రమేష్, డాక్టర్ సూర్యకుమార్, జి నారాయణ, వై రజనీకాంత్ రెడ్డి, ఎన్ కృష్ణారెడ్డి, లింగశివరెడ్డి మరియు శివలింగారెడ్డి, బి యాదయ్య, లయన్స్ క్లబ్ నవ్య ప్రెసిడెంట్ ఎన్ రమాదేవి, సెక్రటరీ డి పద్మజ, ట్రెజరర్ వై రఘనమ్మ మరియు లయన్స్ సభ్యురాలు తదితరులు పాల్గొన్నారు. మన భారతదేశ స్వతంత్రానికి మనం చూస్తున్నాం. పక్కన ముస్లిం కంట్రీస్ బంగ్లాదేశ్, పాకిస్తాను వాళ్ళకు కూడా స్వతంత్రం వచ్చింది. మనకు వచ్చినట్టు వాళ్ళ ఆగస్టు 14 పాకిస్తాన్కి వచ్చింది. దాని తర్వాత వాళ్ళ ఉమ్మడి దేశాన్ని మన ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారు 1971లో మన దగ్గర ఎంత పన్ను వసూలు చేసిందంటే, నాకు గుర్తుంది, సినిమా పోతే 25 పైసలు టికెట్, 25 పైసలకు 10 పైసలు బంగ్లాదేశ్ శరణార్థుల కోసం అని చెప్పి, అంటే 40%, 25 పైసలకు 10 పైసలు బంగ్లాదేశ్ శరణార్థులకు. అంటే ఆ రోజుల ప్రకారం 40% మన దగ్గర వసూలు చేసి ప్రతి దాని మీద సినిమా దేని మీదైనా ఆ విధంగా చేసి వాళ్ళ స్వాతంత్రం కోసం మన వాళ్ళు యుద్ధం చేసి పాకిస్తాన్ నుంచి వాళ్ళని విడదీసి సపరేట్ రాష్ట్రం చేసి మనం ఈ రోజు వరకు కూడా వాళ్ళ మిత్రదేశం ఉండుకుంటూ మనం అన్ని విధాలా మనం చూస్తూనే ఉన్నాం. అయితే అక్కడ గవర్నమెంట్ ఎట్లా ఉన్నాయంటే, వాళ్ళకు స్వతంత్రం ఉన్నది, అది అక్కడ ఏం గవర్నమెంట్ అర్థం కావట్లేదు. వాళ్ళు మిలిటరీ వాళ్ళు చెప్తే వాళ్ళు ప్రధానమంత్రిగా పరారైపోవాలి. మొత్తం మిలిటరీ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి వాళ్ళ హక్కులు మొత్తం. పాకిస్తాన్లో అట్లనే ఉంది, బంగ్లాదేశ్లో అట్లనే ఉంది. మొన్న చిన్న ఇష్యూలా అక్కడ విద్యార్థులు రిజర్వేషన్, అంటే వాస్తవంగా అది రిజర్వేషన్ విధానం అనేది చాలా తప్పు. వాళ్ళు 1971లో ఎవరైతే స్వతంత్రం కోసం వాళ్ళ సపరేట్ దేశం కోసం ఎవరైతే పాటుపడ్డారో వాళ్ళ కుటుంబాలకు 30% రిజర్వేషన్ అట. అంటే అదే మన భారతదేశంలో 1947 మనకు స్వతంత్రం వచ్చింది. మనం ఎక్కడ కూడా స్వతంత్రం దానికి పాటుపడ్డ వాళ్ళు కానీ చనిపోయిన వాళ్ళు కానీ వాళ్ళ పిల్లలకు 1%. లయన్ మిత్రులందరికీ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే నేను ఒక 2 మాటలు ఇంగ్లీష్లోనే మాట్లాడదలుచుకున్నాను, ఎందుకంటే కుమార్ గారు చాలా మాట్లాడతారు కాబట్టి. సో ఇండియా అటైన్డ్ ఫ్రీడమ్ ఆన్ 15th August 19th rule. The independence of any country is a moment of pride and glory. Who liberated our country, our motherland, from the clutches of British rule. So at a one stroke on the midnight, India moving into 15th August 1947, the first Prime Minister of India, Jawaharlal Nehru, made a famous speech proclaiming India's independence. So under this flag, there is no difference between prince and peasant. There is no difference between rich and poor. There is no difference between man and woman. Thank you. దానికి వీలున్నంత వరకు ఎక్కడ వీలుంటే అక్కడ మన సభ్యుల ద్వారా చందాలు వసూలు చేసి సోలార్ ప్లాంట్ పెట్టడానికి అందరూ సహకరించవలసిందిగా కోరుతూ, అదేవిధంగా మనం గతంలో కూడా ప్రతి సభ్యులను కూడా ఇక్కడ అల్పాహార కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ప్రతి సభ్యులు కూడా పాల్గొంటే ఇంకా మంచిగా ఉంటుంది. ఎందుకంటే వృద్ధులకు మనం వచ్చే పైసలు వాళ్ళకి సరిపోతావు. మనం ఇంకా వీలున్నంత వరకు అందరినీ కోరి మన బర్త్డేలకైనా, పెళ్లి రోజులకైనా, పుట్టినరోజులకు మనకు ఎవరు ఉంటే వారికి తెలిపి దీన్ని సహకరించవలసిందిగా కోరుతూ, మన లయన్స్ క్లబ్ని మనం అందరం ఏ విధంగా అయితే ఇంతవరకు సహకరించుకుంటూ వచ్చినామో భవిష్యత్తులో కూడా సహకరించవలసిన కోరుతూ ముగిస్తున్నాం. ఈరోజు 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి వచ్చినటువంటి పీడీజీ గారు డాక్టర్ వై మోహన్ రెడ్డి గారు, చార్టర్ ప్రెసిడెంట్ కందల పాపిరెడ్డి గారు, ట్రస్ట్ చైర్మన్ రామ్మోహన్ గారు, ట్రస్ట్ సభ్యులు మరియు లయన్స్ మిత్రులు, అన్ని లవ్య క్లబ్ మరియు సెంటినరీ క్లబ్ అందరికీ కూడా పేరున డిస్ట్రిక్ట్ 320 తరఫున మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియ గారు మాట్లాడినట్టుగా అలాగే పాపిరెడ్డి గారి మాటలని ఏకీభవిస్తూ
ఈ లయన్స్ క్లబ్ తరపున చాలా వరకు చేయవలసింది ఏంటంటే మనం పాఠశాలలో అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టాలి. ఇది ఒక మండల వారీగా తీసుకొని మనకున్న పరిధిలో ఒక ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాస్తవం కూడా డిసిప్లిన్ లేకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్న పరిమాణాలు వాళ్ళ ఆ వయసులోనే ఉండేది. ఇప్పుడు 20, 25, 15 ఏళ్ళ నుంచే ఆ షాప్లో కనబడుతున్నారు. దానికి తోడు ఇవాళ సెల్లులకు సెల్లు వల్ల నష్టాలు కూడా జరుగుతున్నాయని కూడా చెప్పాలి. దాన్ని ఇప్పితే ఇప్పుడు ఎందుకు కొంతమంది కోట్ల రూపాయలు కూడా ఓటుకుని ఆట ఆడి లక్షల రూపాయలు పోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఒకరిద్దరు పిల్లల వల్లే గౌరవం ఎక్కువైపోయింది. తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన కూడా మారవలసింది. ఆ ఉద్యమం అట్టనే ఒక పట్టువిరుపుగా జరగడం వల్ల మనం కొంత మార్పు చేసినా మనం ఒక గ్రామంలో ఒక ఇద్దరు మార్చినా మనం మార్చిన వాళ్ళమే అవుతాం. కాబట్టి ఈ అవగాహన సంస్థ వల్ల ఈ సబ్జెక్టు క్లాసులలో కూడా నేర్పించి ఇంటర్మీడియట్ స్థాయిలో కానీ డిగ్రీ స్థాయిలో కానీ తర్వాత మన వైద్య విధానంలో కానీ ఏ కాలేజీలో అయినప్పటికీ కూడా ఇంజనీరింగ్లో కానీ చిన్నప్పటి నుంచి పిల్లలకు ఒక అలవాట్లు చేసినట్లయితే మనం ఈ డల్లు ఉన్న పిల్లవాడు ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ స్థాయి తర్వాత మంచి ఇంప్లిమెంట్ అయ్యి వాడు మంచి ఆఫీసర్ అయినాడు. కింది తరగతిలో బాగా తెలుగుకున్నటువంటి ఒక వ్యక్తి పెద్ద క్లాసు పోయిన తర్వాత వారికి సంబంధించిన ఒక దోస్తుల ద్వారా కానీ ఇంకే ద్వారా కానీ వాడు మొత్తం ఏమిటి పనికి రాకుండా బర్త్డే అయినాడు. మినిమం చదువుకోవడానికి 10th వరకు అవసరం. ఆ తర్వాత వానికి ఎడ్యుకేషన్ ఇంట్రెస్ట్ లేకుండా ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాడు ఏదైతే ఎంచుకున్నాడో ఇవాళ వాడే మంచిగా బెంజికాల్లో తిరుగుతున్నాడు. అంటే నాకు చదువు రావట్లేదు, నేను ఈ పని ఏదైనా నేర్చుకుంటా అనేటువంటి ఒక పద్ధతిలో ఆ విధంగా పోయేటటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ లయన్స్ క్లబ్ ద్వారా మనం చేయవలసిన ఒక కార్యక్రమాలు ఈ అవగాహన సదస్సు బాగా పెట్టేసి మనం కొంత మార్పు చేసేది మనతో అవుతుందా అనేటటువంటి అధైర్యపడకుండా మనం నిర్వహిస్తుంటే దాంట్లో ఒక 1000 మందికి చెప్తే దాంట్లో ఎవరో ఒకరు పాటించే వాళ్ళు ఉంటారు. దానివల్ల కూడా కొంత మార్పు వచ్చే అవకాశం ఉన్నది. ఈ విధంగా చేయాలి. అనేక ఇప్పుడు పరీక్షలు పడుతున్నాయి, గ్రూప్స్ ఇవి పడుతున్నాయి. అటువంటి వాళ్ళకి ఏమన్నా గ్రంథాలయం అన్నా ఒక ఏర్పాటు అన్నా అదన్నా ఏదో ఒకటి పెడితేనే మరి బిల్డింగ్ ఒక కట్టిన దానికి మనకు ఒక ప్రతిఫలం ఉంటుంది. మరి రామగా చెప్పాడు, మరి అందుకే ప్రతి నెల ఇప్పుడు ఉన్న సభ్యులంతా వస్తుంది ఏంది పోయింది ఏంది అనే దాని మీదము, లేకపోతే నూనె మిల్లు ఉంటే నూనె మిల్లు దగ్గర పోయాడటం, ఎవరు మన దాంట్లో ఉన్న దాంట్లో ఎవరైనా దాతగా సహకారం చేస్తే నేను ఈ నెల బియ్యం ఇస్తానంటే అట్లాంటి ఎవరైతే ఉన్నో మన ట్రస్ట్ సభ్యులే కానీ మిగతా వాళ్ళు ఎవరైనా కానీ వచ్చినటువంటి ముసలి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అక్కడ ఇంటికాడి కంటే మరి ఇక్కడ వరకు పరదేశాల నుండి విముక్తి పొంది 78వ సంవత్సరం ఈరోజు మనం 77 పూర్తి చేసుకొని 78వ సంవత్సరంలో పరిగెడుతున్నాం. ఆ సందర్భంగా అప్పటికి ఇప్పటికీ ఎంతో అభివృద్ధి చెందినాం.